బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ఇండియా వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్లు అన్ని చోట్ల ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. మొదటి పార్ట్ తో పోల్చితే ఇండియాలో ఓపెనింగ్స్ తక్కువగానే ఉన్నాయి. రెండో పార్ట్కి ఓవరాల్ గా రెండో పార్ట్ మొదటి రోజు ఓపెనింగ్స్ 9 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ల రేంజ్ లో ఉండగా అందులో మేజర్ కలెక్షన్ తెలుగు రాష్ట్రాలలో నుండే సొంతం అవ్వడం విశేషమని చెప్పాలి. తెలుగు డబ్ వర్షన్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ అయింది. మొదటి రోజున ట్రాక్ చేసిన సెంటర్స్ లో గ్రాస్ లెక్కలు ఓవరాల్ గా 1.5 మార్కును అధిగమించి దుమ్ము లేపగా మొత్తం మీద తొలి రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో నుండి ఆల్మోస్ట్ 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకున్నట్లు అంచనా. డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్ వసూలను సొంతం అవ్వడం విశేషమేనని చెప్పాలి. మొత్తం మీద ఇంగ్లీష్ వర్షన్ తో కలుపుకొని తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో నుండే సినిమాకు 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సొంతమయ్యాయి. టోటల్ గా ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ మేజర్ గా సౌత్ వర్షన్స్ నుండే రాగా అందులో తెలుగు రాష్ట్రాలలో నుండి సినిమాకు ఎక్సలెంట్ స్టార్ట్ సొంతమైంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ అవ్వడంతో చాలా వరకు జనాలు థియేటర్స్ కి ఎగబడి సినిమాను చూడడానికి వచ్చారు. ఇక రెండవ రోజు కూడా మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా మరోసారి 1 కోటికి పైగానే గ్రాస్ వసూలను సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మహేష్ బాబు తెరపై కనిపించకపోయినా వినిపించడంతో ఫ్యాన్స్ కూడా భారీ లెవెల్లో థియేటర్ కి వస్తూ చూస్తూ ఉండటం విశేషం. ఇక వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.